రాష్ట్రంలో నిరుద్యోగ యువత పోరుబాట పట్టింది. నేడు టీజీపీఎస్సీ ముట్టడికి తెలంగాణ నిరుద్యోగ జేఏసీ పిలుపునిచ్చింది. 30 లక్షల మందితో నిరుద్యోగుల మార్చ్ నిర్వహిస్తున్నట్లు జేఏసీ ప్రకటించింది. మరోవైపు నిరసనలపై సర్కార్ ఉక్కుపాదం మోపుతూ ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేస్తుంది. దీంతో ప్రభుత్వం దిగొచ్చేదాకా వెనుకడుగు వేసేది లేదంటూ నిరుద్యోగులు హెచ్చరిస్తున్నారు. గ్రూప్ పోస్టుల సంఖ్య పెంచాలి. గ్రూప్ 1 మెయిన్ కు 1:100 నిష్పత్తి పాటించాలి. జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. మెగా డిఎస్సి ఇవ్వాలి. జీవో 48 రద్దు చేయాలి. నిరుద్యోగ భృతి వెంటనే అమలు చేయాలి. తదితర డిమాండ్ల సాధనే లక్ష్యంగా నిరుద్యోగ యువత పోరుబాట పట్టింది. ఎక్కడికక్కడ ఆందోళనలు చేస్తూ నిరసనలు వ్యక్తం చేస్తుండగా ఏకంగా టీజీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. 30 లక్షల మందితో నిరుద్యోగుల మార్చి నిర్వహిస్తున్నట్టు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ప్రకటించింది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు కదం తొక్కుతున్నారు. నిరుద్యోగుల మార్చ్, టీజీపీఎస్సీ ముట్టడి కార్యక్రమాల్లో పాల్గొనడానికి నిరుద్యోగులు స్వచ్ఛందంగా తరలిరావడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. పై డిమాండ్లతో పాటు డిసెంబర్లో గ్రూప్ 2-3 పరీక్షలు నిర్వహించాలని, నిరుద్యోగ భృతి కింద 4,000 రూపాయలు ఇవ్వాలని, గురుకుల టీచర్ పోస్టుల భర్తీలో రిలింక్వేష్మెంట్ విధానం అమలు చేయాలని జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం దిగొచ్చేదాకా వెనుకడుగు వేసేదే లేదంటూ హెచ్చరిస్తున్నారు. కార్యక్రమంపై సోషల్ మీడియా వేదికల్లో వేలాది పోస్టులు దర్శనమిస్తున్నాయి. ప్రతిపక్షాల సంపూర్ణ మద్దతు నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేంత వరకు వారి పక్షాన నిలబడి ఉద్యమానికి బాసటగా నిలుస్తామని ప్రతిపక్షాలు ప్రకటించాయి. ఇప్పటికే నిరుద్యోగుల ఉద్యమానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఉద్యోగాల సాధన కోసం నిరుద్యోగులు నిత్యం ఉద్యమాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఓయూతో పాటు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో కూడా నిరుద్యోగుల నిరసనలు, శాంతియుత ర్యాలీలు కొనసాగుతున్నాయి. జిల్లాల వారీగా ప్రజా గ్రంథాలయాల్లో ప్లకార్డులతో నిరసన ప్రదర్శనలు, ప్రభుత్వ నినాదాలు జోరందుకున్నాయి. కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్, ఫ్యాకల్టీ అశోక్ తమ ఇండ్లలోనే ఆమరణ నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. నిరుద్యోగుల అక్రమ అరెస్టులు, ఉద్యోగాల భర్తీ కోసం టీజీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో నిరుద్యోగులను గురువారం నుంచే పోలీసులు అక్రమంగా అరెస్టు చేస్తున్నారు. ముట్టడిని అడ్డుకోవాలని చూస్తున్నారు. వివిధ విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నేతలను ముందస్తు అరెస్టు చేస్తున్నారు. హైదరాబాద్ అశోక్ నగర్, ఉస్మానియా తదితర వర్సిటీలు, గ్రంథాలయాలు, స్టడీ సర్కిళ్లు, స్టడీ రూమ్లతో పాటు అనేక ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టు చేసి నిర్బంధంలో పెట్టినట్టు తెలుస్తున్నది. నిరుద్యోగ మార్చును విఫలం చేసేందుకు ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. నిరుద్యోగ యువతను ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నది. వారిండ్లపై పోలీసులు నిఘా పెట్టారు. వాహనాలు అందుబాటులో లేకుండా ఆంక్షలు విధిస్తున్నది.